ప్రవేశ పరీక్ష లీక్ వ్యవహారం కూడా పెద్ద దుమారం లేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఢిల్లీలో కూడా చాలా రోజులుగా ధర్నాలు దీక్షలు చేస్తున్న పరిస్థితులు దీనికి సంబంధించిన వ్యవహారం మీద కూడా ఈరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి ఉద్దేశం? నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంగా విద్యార్థులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే అమానుషంగా అకారణంగా వాళ్ళు రక్తం వచ్చినట్టు కొట్టినందుకు దాని నిరసనగా రాహుల్ గాంధీ గారు అలాగే కార్యకారి నాయకత్వంలో మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే వాళ్ళని కూడా పోలీసుల చేతుల రక్తం వచ్చినట్టు కొట్టదు. దాని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పిలుపు మేరకు మా ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం గారు లేదా పిలుపు మేరకు అలాగే నల్గొండ పట్టణంలో కోమటిరెడ్డి వెంకట గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో మోడీ ఎందుకు రాజీనామా చేయాలని కూడా చెప్పడం జరిగింది. గతంలో 12 సంవత్సరాల్లో మోడీ గారు చేస్తున్నటువంటి నిరంకుశ పాలైనటువంటి కులాలకు మతాలకు ప్రాంతాలకు విడగొట్టి వాళ్ళు రాజకీయం చేసుకుంటూ 101 జిల్లాల అందగాడిలాగా 101 రోజుకో డ్రెస్ మార్చుకుంటూ వాళ్ళు సైలెంట్గా మౌనంగా ఒక కిల్లర్ లాగా ప్రవర్తించుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి యువతులందరూ రోడ్డు మీదకి వచ్చే విధంగా చేస్తుందని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊపిరి లేదు. అలాగే నల్గొండ నుంచే స్టార్ట్ అయితే ఏదైనా వారి పతనం దానికి నిరసనగానే ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు మోడీ గారు వచ్చిన తర్వాత గతంలో ఎన్ఆర్సీ కావచ్చు, CAA కావచ్చు, రైతుల నల్ల చట్టాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ వాళ్ళు ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత వచ్చిన తర్వాతనే అవన్నీ జనాలు చనిపోయిన తర్వాతనే అవి రద్దు చేస్తుంది. అంటే పబ్లిక్లో ఉన్నటువంటి చనిపోయిన తర్వాత వాళ్ళు చేస్తూ అలాగే GST పెట్టడం జరిగింది. అలాగే 1000 రూపాయలు రద్దు చేసినప్పుడు చాలా మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటుంటే ప్రజలకు విరక్తి పుట్టింది. రాబోయే రోజుల్లో మోడీకి గద్దె దింపే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందు పోతుంది. ముఖ్యంగా కూడా విద్యార్థులు ఏదైతే నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు వాళ్ళ తండ్రులు కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థులకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా విద్యార్థులకు అండగా ఉంటుంది. మొన్న జరిగిన గ్రూప్ 1 రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ కోర్టు ద్వారా తెచ్చుకొని న్యాయంగా అందరికి ఉద్యోగాలు చేయడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 సార్లు గ్రూప్ 1 పేపర్ రద్దు చేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసి విద్యార్థులు చెరగాటం ఆడదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విద్యార్థుల పక్షాన, పేదల పక్షాన, బడు బలహీన వర్గాల పక్షాన, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాల పక్షాన ఉంటుంది. దానికి నిదర్శనమే భారతదేశంలో ఈరోజు సంస్కరణ కావచ్చు, మన్మోహన్ తీసుకొచ్చేటువంటి ఉపాధి హామీ పథకం కావచ్చు, పేద ప్రజలకు అండగానే ఉంటుంది. మోడీ వచ్చిన తర్వాత వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది అని ఉపాధి హామీ చట్టం పేరు కూడా మారడం జరిగింది. అంటే ఆయన చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాబోయే రోజు ఉద్యమం తీసుకొని మా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్టయితే అన్ని వర్గాల న్యాయం జరుగుతుంది, ప్రజలకు నమ్మకం కలుగుతుంది. సందర్భం తెలియదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా వెంటనే డిస్మిస్ చేయాలని కూడా డిమాండ్లు వస్తున్న పరిస్థితుల్లో మీ తరఫు నుంచి ఎట్లాంటి ప్రతిపాదన? ఇది ప్రతిపాదన ఎంతోమంది విద్యార్థులు వాళ్ళందరూ ఇప్పుడు ఎన్నోసార్లు నిరసన తెలియజేస్తే పట్టించుకుంటారని రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని పార్లమెంట్లో చర్చలు లేకుండా చేశారు. దానికి నిరసననే మోడీ ఇంటి ముందు ధర్నా చేయాల్సి. భారతదేశంలో ఎప్పుడు కూడా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఇది ఏ విధంగా నిరసన తెలియజేయాలి, విద్యార్థులకు ఏ విధంగా అండగా ఉండాలని ఆలోచన చేస్తే వాళ్ళకి గుర్తులో నుంచి రక్షించుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రజలకు అలాగే విద్యార్థులకు అండగా ఉంటుంది. దానికి రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఎప్పుడైనా అండగా ఉంటాం. నీటి పరీక్షను మొత్తం రద్దు చేసేందుకు మోడీనే పత్రం చేయమంటాం, మోడీని రాజీనామా చేయాలంటాం. ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయమంటే చేయనప్పుడు మీరే చేయాలి కదా. మీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు మీరు రద్దు చేయకుండా ఎవరు చేస్తారు? ఆయన బర్తరఫీ చేసిన దానికి లేదు. మీరు కూడా రాజీనామా చేస్తే ప్రజలకు మళ్ళీ ఎలక్షన్ పోటీ అప్పుడు ఎందుకు తెలుస్తుంది.